హలో ఫ్రెండ్స్, ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ ఎప్పుడు కేవీలోనే ఎందుకు ఉంటుంది, కేడబ్ల్యూలో ఎందుకు ఉండదో ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ సప్లై వోల్టేజ్ అండ్ కరెంట్ మాత్రమే సప్లై చేస్తుంది, అంటే అపరెంట్ పవర్ అని అర్థం. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే లోడ్ మీద ఆధారపడి ఉంటుంది అని అర్థం. ట్రాన్స్ఫార్మర్ కి లోడ్ ఏదైనా ఇచ్చినా, అంటే ఇండక్షన్ మోటార్ కానీ, బల్బు కానీ, కంప్యూటర్ కానీ ఏదైనా సప్లై ఇస్తే అది కేవీ రేటింగ్ ఫిక్స్ గానే ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకే ప్రోడక్ట్ ఎవరైనా ఇచ్చే మ్యానుఫ్యాక్చరర్ పవర్ ఫ్యాక్టర్ పలానా అని వాడు ఇవ్వడు, కాబట్టి రేటింగ్ ఇస్తాడు, కేవీఏ రేటింగ్ అనేది ఇస్తాడు. అది ఎందుకంటే అది లోడ్ ఇండిపెండెంట్ కాబట్టి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ట్రాన్స్ఫార్మర్ చూసేది ఎంత వోల్టేజ్ అండ్ కరెంట్ మాత్రమే ఉందనేది మాత్రమే చూస్తుంది, అంటే ఎంత రియల్ పవర్ అని కాదు. అందుకే మనం చెప్తాము 500 కేవీఏ ట్రాన్స్ఫార్మర్ అని అంటామే తప్ప 500 కిలోవాట్ ట్రాన్స్ఫార్మర్ అని పిలవము. ఇంకా చెప్పాలంటే పవర్ ఫ్యాక్టర్ అని చూసి ట్రాన్స్ఫార్మర్ కన్ఫ్యూజ్ అవ్వదు. అదేముంటుందో తెలుసా, నేను కేవీలోనే హ్యాపీగా ఉన్నాను బాస్, నాట్ కేడబ్ల్యూ అంటుందంటే కిలో వ్యాట్ ఆంపియర్లోనే నేను హ్యాపీగా ఉన్నాను, కిలో వ్యాట్లో నేను హ్యాపీగా లేను అంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.